అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఇలాంటి కొడుకులు ఉండాలి అనే కథను విందామా? రచించిన వారు కోరుకొండ సత్యానంద్ గారు. ఇక కథలోకి వెళ్తే, వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చున్నాను. జీవితంలోని మధ్యతరగతి బాధ్యతల్ని మోసి అలసిపోయి చతికిలబడిపోయాను. ఇంకా నేనేమీ చేయలేను. అప్పటి ఉత్సాహం లేదు, ఇంకా రాదు. అప్పటిలా కాలంతో పరుగులు తీయలేను, ఉరకలు వేయలేను. ఇప్పుడు నాకు ఆశలు, కోరికలు ఏమీ లేవు. ఉన్నవల్ల ఆలోచనలు, అప్పుడప్పుడు ఆకలి. అవి ఆగిపోయేది ఈ తనువులో గుండె చప్పుడు చేయడం మానేసినప్పుడే. గోడకున్న క్యాలెండర్ కాగితాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. 1986 అంటే నేను రిటైర్ అయిపోయి అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందన్నమాట. కాలం చాలా చిత్రమైంది. మనల్ని తనతో పాటు నడిపిస్తున్నట్టు నడిపిస్తూ ఒక్కోసారి మనకంటే చాలా ముందుకు వెళ్ళిపోతుంది. లేకపోతే ఏమిటి, నేను రిటైర్ అయిపోయి 2 సంవత్సరాలైనా ఇంకా నిన్న కాక మొన్నటి వరకు ఉద్యోగం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఆలోచనలు కళ్ళాలేసి మనసుల్ని లాగేస్తాయా? లేక కాలం మన కళ్ళు కప్పి దౌడు తీసి పారిపోతుందా? ఏది ఏమైనా ఎలా జరిగినా కళ్ళప్పగించి చూస్తూ ఉండడమే కానీ జరుగుతున్న దాన్ని ఆపగలిగే శక్తిని ముసలితనం అపహరించేస్తుంది. అప్పుడప్పుడు జీవితం ఏమిటి అన్న ప్రశ్న సమాధానం కోసం ఆరాటపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆలోచనల్లో అయినా ఎందుకు నాలో ఈ ఆలోచనలు? ఏమిటిది? అప్పుడప్పుడు కారణం కనిపించని ఈ మనస్తాపం. అలా ఆలోచిస్తూ ఉంటే గతం గుర్తుకొస్తుంది. అది వర్తమానంతో కలిసిపోయి నా ఆలోచనల్ని అయోమయ స్థితిలో పడేస్తుంది. లక్ష్మికి ఆపరేషన్ చేస్తే గాని ఆనంద్ పుట్టలేదు. మరొక్క బిడ్డకే అవకాశం ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. లక్ష్మి, నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకో. రెండో బిడ్డను కూడా ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుందట అన్నాను నేను లక్ష్మితో. పర్వాలేదండి, మనకు బాబు ఉన్నాడు, పాప కూడా ఉంటే బాగుంటుంది. కానీ నీవు మళ్ళీ గర్భం ధరిస్తే? మీరేమీ భయపడకండి, ఆడదాన్ని, నాకు ఆడపిల్ల కూడా కోరికను మన్నించండి. నేను కాదనలేకపోయాను. లక్ష్మి అనుకున్నట్టుగా తర్వాత అరుణ పుట్టింది. నా బాధ్యతల్ని నేను సంపూర్ణంగా సక్రమంగా నిర్వర్తించాను. నాకిప్పుడు ఏ బాదరబందీ లేదు. కానీ గతంలోని కొన్ని సంఘటనల్ని స్థావరంగా చేసుకొని ఎందుకో నన్నీ మధ్య ఆలోచనలు వెంటాడుతున్నాయి. వరండా గోడకు పడగ్గదిలోకి వెళ్ళే ద్వారం పైన అమ్మ, నాన్నగార్ల ఫోటోలు వేలాడుతున్నాయి. వరండా కిటికీలో నుంచి వస్తున్న గాలికి ఆ ఫోటోలకు ఉన్న దండలు చిన్నగా ఊగుతున్నాయి. వాళ్ళిద్దరూ నిర్మలంగా నవ్వుతున్నారు. ఆ నవ్వు చూస్తుంటే అప్పుడప్పుడు నాలో నేనే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకో. అప్పుడు నాకు ఉద్యోగం వచ్చిన 2 ఏళ్లకే హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అమ్మకు నాన్నగారికి చెప్పాను విషయం. వెళ్ళక తప్పదా బాబు అని అడిగారు నాన్నగారు. తప్పదు నాన్నగారు, అవుట్ ఆఫ్ ప్లేస్ అయ్యినందుకు మనం సంతోషించాలి అన్నాను నేను. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు బాబు? ముందు నేను వెళ్ళి జాయిన్ అయి ఇల్లు చూసి వస్తాను అని బయలుదేరాను. హైదరాబాదులో ఓ చిన్న ఇల్లు చూసి ఇంటికి వెళ్ళాను. బాబు, ఇల్లు దొరికిందా అని ఆతృతగా అడిగింది అమ్మ. దొరికిందమ్మా, కానీ చాలా చిన్న ఇల్లు. ఒక గది, వంటగది మాత్రమే ఉంది. అందుకని ముందు లక్ష్మి నేను వెళ్తాం. తర్వాత మంచి ఇల్లు అంటే మనందరికీ సరిపడే ఇల్లు దొరికాక మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నాను. నేను ఆ మాట అన్నప్పుడు అమ్మ ముఖంలో కనిపించిన నిరుత్సాహం నాకిప్పటికీ గుర్తే. అయినా ఆగలేదు. లక్ష్మితో కలిసి వెళ్ళిపోయాను. తర్వాత ఓ నెలకు ఇల్లు దొరికింది. ఆ ఇంట్లోకి మారాం. కానీ నేను అమ్మను, నాన్నగారిని తీసుకురావడానికి వెళ్ళలేదు. ఏమండి, ఇల్లు బాగుంది కదా, అత్తయ్యను, మామయ్య గారిని తీసుకొచ్చేయండి, అందరము కలిసి హాయిగా ఉందాం అంది లక్ష్మి ఒకసారి. లక్ష్మి, మీ ఆడవాళ్లకు ఖాళీ సమయంలో కాలక్షేపం కబుర్లు మాట్లాడుకోవడమే హాయి. కానీ సంపాదించి ఇంటిని నడిపే మగాడికి తను గడించేది ఇంటికి సరిపోయి
కాస్త పొదుపు చేయడంలోనే హాయి, ఆనందం ఉంటాయి. ఇప్పుడు వాళ్ళను ఇక్కడికి తీసుకువస్తే ఖర్చు పెరుగుతుంది. పైగా వాళ్ళతో మనం ఉంటే ఎలాగైనా మనకు కాస్త ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అదేమిటండి అలా అంటారు? వాళ్ళుంటే మనకేం ఖర్చు ఎక్కువైపోతుంది? వాళ్లకు మీరు పంపేది ఇక్కడ ఖర్చవుతుంది. వాళ్ళుంటే మనకు ఇన్కన్వీనియంట్ అనుకుంటే ఎలాగండి? నీకు అలాగే అనిపిస్తుంది లక్ష్మి. ఈ వయస్సు నుండి మనం కాస్తలో కాస్త పొదుపు చేసుకోకపోతే ముందు ముందు చాలా కష్టం అయిపోతుంది బ్రతకడం. అందుకే ఇప్పుడున్న అద్దె ఇంటిని ఖాళీ చేసేసి నాన్నగారు రిటైర్ అయిపోయినప్పుడు కొన్న ఆ తాటాకింట్లోకి మారిపోమ్మని మొన్ననే ఉత్తరం రాసేశాను. ఈ నెల నుండి ఎంతో కొంత పంపిస్తే వాళ్ళే దాన్ని సర్దుకుని బతుకుతారు. అలా వాదించి లక్ష్మీ నోరు నొక్కేశానే గాని నేను అమ్మను నాన్నగారిని నా దగ్గరకు తీసుకురాలేదు. ఒకసారి నేను ఆఫీస్ పని మీద మా ఊరు వెళ్ళి అలా మా తాటాకింటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి నాన్నగారు లేరు. లైబ్రరీకి వెళ్ళారట. బాబూ, నీతో ఒక విషయం మాట్లాడాలిరా అని అంది అమ్మ. ఏమిటన్నట్లుగా చూశాను. అమ్మ, బాబూ, నీతో ఓ విషయం మాట్లాడిరా. ఒరేయ్, పిల్లల్ని కని పెంచేది ముసలివాళ్ళం అయిపోయాక వాళ్ళు చూస్తారనేరా. నీవు మమ్మల్ని పట్టించుకోకపోతే మేమెలా బతుకుతామురా? ఆ ఆలోచన నాకుంది కాబట్టే నేను మీ గురించి పట్టించుకుంటున్నాను. ఒరేయ్, నేను నీ తల్లినిరా. నీవు మొదటి మాట నేర్చుకున్నది నా దగ్గరే. కానీ ఇలాంటి మాటలు ఎప్పుడు నేర్చుకున్నావురా? పట్టించుకు తిరగడం అంటే నెలకు ఎంతో కొంత పంపడం కాదురా. మా మంచి చెడ్డల గురించి ఆలోచించాలి. ఏది చేసినా ఈ ముసలి వయస్సులో నీ తోడు నీడ ఆదరణ కావాలిరా. నువ్వు ఆ మాత్రమైనా మాకు అందించాలిరా. అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి? నేను కావాలని మీకు దూరంగా ఉంటున్నాననా? హైదరాబాదులో ఇల్లు గురించి, దొరికిన ఆ ఇంటి అద్దె నాలాంటి వాడికి అందుబాటులో ఉంటుందా అన్న విషయం గురించి ఆలోచిస్తే నువ్వలా మాట్లాడవమ్మా. సరిపుచ్చుకోలేని పరిస్థితి నాది. సరిపుచ్చుకోవాల్సిన సమయం మీది. పంపింది సరిపెట్టుకోండి. నాకు వేలకు వేలు ఆదాయం రావటం లేదు. నేను నాకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించాలి కదమ్మా. నా కోసం మీరు మిగిల్చింది ఏమిటో నా కోసం నేనైనా మిగుల్చుకోవలసిన అవసరం ఉందో లేదో కాస్త ఆలోచించమ్మా. అప్పుడు అమ్మ నవ్వింది. నిశ్శబ్దంగా నవ్వింది. ఆ నవ్వులోని బాధ నాకు అప్పుడు కనిపించలేదు. ఆలోచిస్తుంటే ఇప్పుడు నా గుండె కలుక్కుమంటుంది. అవునరా, నువ్వు చెప్పిన మాటలే నిజం అనిపిస్తోంది నాకు. మంచితనం, మానవత్వం అని మీ నాన్నగారు తనకి ఏమీ మిగుల్చుకోలేదు. ఇంక నీకేమీ మిగుల్చుతారులే. దూరం ఆలోచించి ప్రవర్తించే నీ మనస్తత్వం నాకెంతో ఆనందాన్నిస్తుందిరా. నువ్వు నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావురా. మేము పుట్టి చెట్టంతైన నీ గురించి ఆలోచిస్తున్నామురా. నువ్వు బాధ్యతతో ఆలోచిస్తున్నావు. మేము స్వార్థంతో ఆలోచిస్తున్నాము. అంతే కదూ? అప్పుడు నాకు చాలా చిరాకేసింది. అందుకే నేను ఆ తర్వాత మా ఊరు వెళ్ళినా మా ఇంటికి మాత్రం వెళ్ళలేదు. తర్వాత అమ్మా నాన్నగారు ఒకరి తర్వాత ఒకరు సంవత్సరం తేడాలో కాలం చేసేశారు. మా తాటాకింటిని అమ్మేసి ఆ డబ్బును అరుణ పేర బ్యాంకులో వేశాను. అరుణతో పాటు ఆ డబ్బు పెరిగింది. దానికి కొంత జోడించి దానికి పెళ్లి చేశాను. జీవితంలో తప్పని ప్రతి ఖర్చుకు నా సంపాదన ఒక్కటే సరిపోలేదు. ఏం కాదనుకున్నా అప్పు చేయడం తప్పలేదు. ఆనంద్ బాగానే చదివాడు. అందుకే ఆర్థిక ఇబ్బందుల ఒత్తిడిని అతి కష్టం మీద తట్టుకుని వాడి చదువు సాగేలా చేశాను. దానికి తగ్గట్టు వాడు ప్రయోజకుడు అయ్యాడు. కానీ నా చిన్నతనంలో పెద్దగా లేని సమస్య వాడికిప్పుడు తీవ్రంగా ఎదురయ్యింది. దానికి వాడిలో వాడే కుమిలిపోయేవాడు. నాన్నగారు, మరో 2 సంవత్సరాల్లో మీరు రిటైర్ అయిపోతారు. అప్పటికి నేను మీకు అందొస్తానో లేదో అని ఆలోచిస్తుంటే భయం వేస్తుందండి. ఎందుకురా భయం? తప్పకుండా ఉద్యోగం వస్తుంది. నిరుత్సాహపడకు. ధైర్యంగా ప్రతి ఇంటర్వ్యూకు హాజరవ్వు. అలా ధైర్యం చెప్పి ప్రతి ఇంటర్వ్యూకు పంపేవాడిని. ఇంటర్వ్యూ అనేసరికి వడ్డీకి తెచ్చి వాడికి డబ్బు ఇచ్చేవాడిని. అప్పుడు మరికొంత అప్పు కలిసేది. ఒక్కోసారి వడ్డీకి వడ్డీ కట్టవలసి వచ్చేది. ఆఖరుకు వాడికి ఉద్యోగం వచ్చింది.
వాడి చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఏదో ఒకటి వచ్చిందని సంతోషించాం అందరము. వాడికి వచ్చిన కొత్త ఉద్యోగం నాకైనా చివరి ట్రాన్స్ఫరు, నా చిన్నతనం, నా చదువు, నా మొదటి పోస్టింగు, నా తల్లిదండ్రులు కాలం చేసింది అన్నీ ఒక ఊర్లోనే. అది ఇప్పుడు నేనుంటున్న ఈ ఊరి. నేను రిటైర్ అయ్యాక ఆఖర్న చేతికి అందిన డబ్బు నా అప్పులకు సరిపోయి కాస్త మిగిలింది. ఆ మిగిలిన డబ్బు చూసి నేనెందుకో వణికిపోయాను. నేను సంపాదించిన దాంట్లో అది చాలా తక్కువ. నా ముందు జీవితానికి అది ఎందుకు సరిపడదు. గుండెను దిటువు చేసుకుని దాన్ని బ్యాంకులో దాచుకున్నాను. నచ్చిన అమ్మాయితో ఆనంద్ పెళ్లి చేశాను. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో వాడి పెళ్లి ఘనంగా చేద్దామనుకున్నాను. కానీ ఆనంద్ నన్ను వారించాడు. చాలా సింపుల్గా జరిగిపోయింది వాడి పెళ్ళి. బ్యాంకు నుండి వస్తున్న వడ్డీ ఇంటి అద్దెకు సరిపోయేది. ఆనంద్ జీతం ఇంటి ఖర్చులకు సరిపోయేది. ఏ దిగులు లేకుండా కొన్నాళ్ళు సాగిపోయింది. కానీ ఒకరోజు ఆనంద్ ఆఫీసు నుండి వస్తూనే, నాన్నగారు, నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పాడు. ఆ మాట విన్న నాలో ఎందుకో ఒక్కసారిగా అలజడి ప్రారంభమయ్యింది. ఏ ఊరు? అలజడిని అదుపులోకి తెచ్చుకుంటూ అడిగాను నేను. మద్రాసు. ఏం చేయదలుచుకున్నావు? ఏం చేయమంటారు? నీకెలా వీలైతే అలా చెయ్యి. నాకు మాత్రం వెళ్ళాలనే ఉందండి. నేను వాడి కళ్ళల్లోకి ఒక్క క్షణం చూశాను. నాలో అప్పటికప్పుడే ఏవో ఆలోచనలు వాడిని అనుమానంగా చూశాయి. ఏం నాన్నగారు అలా చూస్తున్నారు? నాకు మీలాగే ఉంది. కానీ వెళ్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. అయినా వెళ్ళకుండా ఉండటానికి వీలు కాదు. అంటే వాడు వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోతే, వెళ్ళి మారిపోతే? అందుకే నేను ఆలోచనకు వచ్చాను. ముందు నేను వెళ్ళి జాయిన్ అయి మనందరి వరకు సరిపడే ఇల్లు చూసి వస్తాను. తర్వాత మనందరం కలిసి వెళ్ళిపోదాం. నేను అలాగే అన్నట్టుగా తల పంకించాను. వెళ్ళిన 10 రోజులకు వచ్చాడు ఆనంద్. వచ్చి రావడంతోనే ముందు నేనే అడిగాను వాడిని, ఏరా ఇల్లు దొరికిందా అని. దొరికింది నాన్నగారు, కానీ చాలా చిన్న ఇల్లు దొరికింది. అయినా పర్వాలేదురా. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు మాత్రం పెద్దదా ఏమిట్రా? కాదనుకోండి, కానీ ఈ ఇంటి వీధిలో పెరట్లో పెద్ద ఖాళీ స్థలం ఉన్నట్లు మద్రాసులో ఆ ఇంటికి లేవు. అందుకే ఓ పని చేస్తాను నాన్నగారు. ముందు సరోజ నేను కలిసి వెళ్తాం. 2-3 నెలల్లో ఓ మంచి ఇల్లు చూసి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏమంటారు? అలాగే చెయ్యు. నేనేమంటాను? గతం నన్ను వాడి రూపంలో వెక్కిరిస్తుంటే, కరిగిపోయిన కాలంలో జరిగిన సంఘటనలు పునరావృతమవుతుంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉండడమే తప్ప నేనేమనగలను? వాడు కోడలుతో వెళ్ళిపోవడానికి అన్నీ సర్దేసుకున్నాడు. వరండాలో ఉన్న నాకు గదిలో ఆనంద్, లక్ష్మితో మాటలు వినిపిస్తున్నాయి. మాట్లాడుతున్న, అమ్మా, నాన్నగారికి నేను వెళ్ళటం ఇష్టం లేదు కదూ? నేను వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నారు కదూ? లేదురా, నాన్నగారు బాధపడ్డం లేదు. ఒక్కగానొక్క కొడుకువి, దూరం వెళ్తుంటే తల్లిదండ్రులం కదా, కాస్త దిగులుగా ఉంది అంతే. అమ్మా, మీరేమీ దిగులు పెట్టుకోకండి. మనందరికీ సరిపడే ఇల్లు దొరికాక వచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాను. ఈ ట్రాన్స్ఫర్ వల్ల ప్రమోషన్ వచ్చే సమయానికి సిఆర్ బాగుండే అవకాశం ఉంటుంది. మద్రాసులోని మా రీజనల్ ఆఫీసులో ఇక్కడిలా ఫీల్డ్ వర్క్ ఉండదు, వర్క్ రిస్క్ ఉండదు. అందుకే నిజానికి నాకు ఇష్టం లేకపోయినా వెళ్ళడానికే సుముఖత చూపిస్తున్నాను. ఇవన్నీ నాన్నగారికి చెప్పమ్మా. ప్రతీ నెల మీకు డబ్బు పంపిస్తాను. ఇల్లు దొరికిన వెంటనే రెక్కలు కట్టుకుని వాలతాను. సరేనా? అలాగే చెయ్యరా. పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, ప్రేమాభిమానాలు అడ్డు రాకూడదు. వెళ్ళు. వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయి. అలాగేనమ్మా. బాబు, నువ్వు వెళ్ళేది మద్రాసు. అక్కడ నీ జీతం సరిపోతుందో లేదో, మీకు సరిపోగా మిగిలితేనే మాకు పంపు. మాకు పంపడం కోసం నువ్వు ఇబ్బంది పడద్దు.
అంది లక్ష్మి. కోడలుతో వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పటికీ 3 నెలలయ్యింది. ప్రతి ఉత్తరంలోనూ ఇల్లు దొరకడం లేదని రాస్తున్నాడు. ఇంకా 3 నెలలు డబ్బు కూడా పంపాడు. అమ్మకు, నాన్నగారికి నేనెప్పుడూ అలాగే వ్రాసేవాడిని, డబ్బు పంపేవాడిని. కానీ ఇల్లు దొరికాక కూడా ఇల్లు దొరికిందని రాయలేదు. వాళ్ళను తీసుకెళ్ళడానికి రాలేదు. ఆనంద్ వాడేం చేస్తాడు? వాడి మనసులో అభిప్రాయం ఎలా ఉందో? వాడు మంచివాడే, ఆ నమ్మకం ఉంది. ఇంక కోడలు, ఆ అమ్మాయి కూడా మంచిదే అని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి ప్రవర్తనలో, మాటలో నాకెప్పుడూ ఎటువంటి అనుమానము కలగలేదు. వేసవి కాలంలో నేను లక్ష్మి బయట పడుకునే వాళ్ళం. చలికాలంలో కాస్త ఇబ్బందిగా ఉండేది. ఇల్లు చాలక ఇబ్బందిగా ఉన్న అమ్మాయి చూపులో, ప్రవర్తనలో ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందికరమైన భావం కనిపించలేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆనంద్ ఇంట్లో ఉన్నంతసేపు ఉన్న ఈ చిన్న వరండాలోనే లక్ష్మి, నేను ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అమ్మాయిలో మార్పు వస్తే, లేక ఆనంద్లోనే అనుకోని మార్పు వస్తే, అప్పుడు ఇదే పరిస్థితిలో లక్ష్మి ప్రవర్తనలో, మాటలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ నేనే మారిపోయాను. ఎందుకో మారిపోయాను. ఎంతో స్వార్థంగా, నిర్దయగా ప్రవర్తించాను. అప్పుడు అమ్మా నాన్న ఎంత కుమిలిపోయి ఉంటారు. ఆ పాపం ఆనంద్ రూపంలో ఇప్పుడు నాకు శాపంగా మారదు కదూ. మారితే అప్పుడు నా పరిస్థితి ఏమిటి? లక్ష్మి, నేను ఏమైపోవాలి? భోజనానికి లేవండి. లక్ష్మి మాటలు విని ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చి లక్ష్మి వైపు చూశాను. ఏమిటి? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. నేనేమీ మాట్లాడలేదు. ఏమిటండి? ఆందోళనగా అడుగుతూ గుమ్మం మీద కూర్చుంది లక్ష్మి. చాలాసేపటి నుంచి అలాగే కూర్చుని ఏమో ఆలోచిస్తున్నారు. నాకు చెప్పకూడదా? ఏం చెప్పమంటావు లక్ష్మి? నేను ఆలోచించడం లేదు. వర్తమానం నన్ను వెక్కిరిస్తుంటే గతం గుర్తుకొచ్చి బాధపడుతున్నాను. అర్థమైందిలేండి. మన ఆనంద్ గురించేనా? వాడి గురించి నేను బాధపడుతున్నాను. నువ్వు మాత్రం బాధపడకుండా ఎలా ఉండగలవు లక్ష్మి? మారిపోతున్న కొడుకును చూసి రెక్కలొచ్చాయి కదా, ఎగిరిపోదాం అని అనుకుని పిల్లల్ని చూసి ఎవరు మాత్రం బాధపడకుండా ఉండగలరు? అదేమిటండి వాడిని అలా అంటారు? అంత దూరంలో ఆ పట్నంలో వాడెలా ఉన్నాడో అని ఆలోచిస్తూ నేను బాధపడుతుంటే వాడి గురించి అలా మాట్లాడతారేమిటి? మన ఆనంద్ గురించి మీరు అనవసరంగా ఆలోచించి బాధపడుతున్నారు. కానీ వాడు అలాంటి వాడు కాదండి. ఏమో లక్ష్మి, రోజులు గడుస్తున్న కొద్దీ నాకు అలాగే అనిపిస్తుంది. వాడు రాడు లక్ష్మి, మనల్ని తీసుకెళ్ళడు. ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు నేను చేసిన దానికి మా అమ్మా నాన్నగారు ఎంత యాతన పడ్డారో అని. వాళ్ళ కన్నీరు ఇప్పుడు వీడి రూపంలో నాకు ఈ శిక్షను వేస్తుంది కదూ. మీ ఆలోచించే విధానం మీతో ఇలా మాట్లాడిస్తుంది. కానీ ఒక్కసారి వాడి వైపు నుంచి కూడా ఆలోచించండి. వాడు వెళ్ళి ఎన్నాళ్ళయిందని? ఇంతలోనే ఇల్లు దొరికేస్తుందేంటండి? అయినా మనందరి వరకు సరిపడే ఇల్లు వాడి ఆఫీసుకు కాస్త దగ్గరలో ఉండే ఇల్లు కోసం వెతుకుతున్నానని వ్రాస్తున్నాడు కదండి. ఆ మహానగరంలో అద్దెకు ఇల్లు అంత వేగంగా దొరుకుతుందా అండి? దొరికిన వెంటనే వాడొచ్చి మనల్ని తీసుకువెళ్తాడు. నా మాట నమ్మండి. వాడు నా కొడుకండి. వాడెప్పుడూ మీరు అనుకుంటున్నట్టు చేయడు. ఇంకా ఆలోచనలు ఆపి భోజనానికి లేవండి. భారంగా నిట్టూరుస్తూ భోజనానికి లేచాను. మజ్జిగన్నం కలుపుతుంటే పోస్ట్ అన్న కేక వినిపించింది. లక్ష్మి వెళ్ళింది బయటికి. ఆనంద్ ఉత్తరం రాశాడేమో అని అనుకున్నాను. కానీ 5 నిమిషాల తర్వాత వచ్చిన లక్ష్మి, మనకేమీ ఉత్తరాలు రాలేదండి. పక్క వీధిలో వెంకట్రావు గారు లేరు? వాళ్ళకి వచ్చిందది. ఎవరో మరి పొరపాటున ఆయన పేరు కింద ఇంటి నంబరు మన ఇంటిది వేశారు. ఈ మధ్యనే మారారు కదా. పోస్ట్ మ్యాన్ అడిగితే కొంచెం ముందుకెళ్ళి చూపించి వచ్చాను అని చెప్పింది.
వాడు రాశాడేమో అనుకున్నానులే అని చేయి కడుక్కొని లేచాడు నిరుత్సాహంగా. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. నువ్వు కూడా తినే లక్ష్మి అని చెప్పి మళ్ళీ వాలు కుర్చీలో కూలబడ్డాను. అలాగే అని వంటగదిలోకి వెళ్ళిపోయింది లక్ష్మి. నేను మామూలుగానే మళ్ళీ ఆలోచనల్లో పడిపోయాను. లక్ష్మి భోంచేసి వచ్చి వరండాలో గోడకు ఆంచి ఉన్న మడత మంచాన్ని గదిలో వేసి నా దగ్గరకు వచ్చింది. మంచం వేసేశాను, కాస్త నడుం వాల్చండి అని వెళ్ళిపోయింది. భారంగా లేచి మంచం మీద వాలాను. లక్ష్మి కోసం చూశాను కానీ లక్ష్మి రాలేదు. పెరట్లో బట్టలు ఉతుకుతున్న శబ్దం వినిపిస్తుంది. అన్నం తినగానే బట్టలు ఉతుకుతుందేమిటి? రోజు భోజనం చేయగానే తను కింద చాప వేసుకుని నడుం వాల్చేది కదా అనుకున్నాను నాలో నేనే. లేచి వెళ్ళి అడగాలనుకున్నాను కానీ బద్ధకంతో అదో రకమైన నిస్సత్తువతో లేవలేకపోయాను. కాసేపటికి నిద్రలోకి జారిపోయాను. లేచేసరికి సాయంత్రం అయిపోయింది. లక్ష్మి టీ కప్పుతో వచ్చింది. టీ తాగుతుంటే చాప మీద మడత పెట్టిన చీరలు నా పంచెల మీద దృష్టి పడింది. ఈ రోజేమిటి ఎన్ని బట్టలు ఉతికావు అని అడిగాను. ఈ విషయాన్ని అంత వింతగా అడుగుతున్నారేమిటి? ఏం లేదు, రోజు మధ్యాహ్నం కాసేపైనా నడుం వాల్చకుండా ఉండవు కదా, అందుకని. కొన్ని విషయాలు మనిషికి ఓపికనిస్తాయి. ఏమిటో ఇప్పటి విషయం? లక్ష్మి మాటలు అర్థం కాక అడిగాను. నాకైతే అది తెలిసిన విషయమే, మీకు మాత్రం విశేషం అంది. ఏమిటి లక్ష్మి విశేషం ఏమిటి? సంతోషాన్నిచ్చేది అనుకోనిది జరగడం విశేషమే కదా. ఏమిటదంతా? అర్థమయ్యేటట్లు చెప్పు, విషయాన్ని సూటిగా చెప్పు అని అన్నాను. లక్ష్మి నా వైపు అదోలా చూసి నవ్వుతూ అద్దం వెనకాల చేయి పెట్టి ఓ కాగితాన్ని తీసి, ఇదిగో మీరు అనుకోని విషయం, అనుమానించే విషయం, మీకు ఎంతో సంతోషాన్నిచ్చే విశేషం అంటూ దాన్ని నాకు అందించింది. టీ కప్పుని బల్ల మీద పెట్టి ఆ కాగితాన్ని అందుకున్నాను. అది ఆనంద్ రాసిన ఉత్తరం. గబగబా నా దృష్టి అక్షరాల వెంట పరుగు తీసింది. ఉత్తరం చదవటం పూర్తి చేశాక నాలో ఆనందపు తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. లక్ష్మితో ఏవేవో మాట్లాడదామని మనసు తొందరపడుతున్నా అదుపు తప్పిన ఆనందం ఆ పని చేయనివ్వడం లేదు. అతి కష్టం మీద లక్ష్మి అని అనగలిగాను. ఇప్పుడేమంటారు? ఏమంటాను? ఆనంద్ నీ కొడుకు అంటాను. వాడికి పట్టిన పాలల్లో నీ మనసును కలిపావంటాను అన్నాను. ఆనంద్ వచ్చే ఆదివారం వస్తున్నాడు. మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. అక్కడ మన అందరికీ సరిపడే ఇల్లు దొరికిందట. సామాన్లన్నీ సర్దుకుని రెడీగా ఉండమన్నాడు. ఎందుకు లక్ష్మి ఇంత ఆలస్యంగా చూపించావు ఆ ఉత్తరాన్ని? మధ్యాహ్నం పోస్ట్మ్యాన్ తెచ్చింది ఈ ఉత్తరాన్నే కదూ. వాళ్ళెవరికో వచ్చిందని అబద్ధం చెప్పావు కదూ అని అడిగాడు లక్ష్మిని. అవును గాని ముందా టీ తాగండి, చల్లారిపోతుంది అని నవ్వింది చిన్నగా అదోలా. మాకై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో వాలు కుర్చీలో పేపరు చదువుకుంటూ కూర్చున్నాను నేను. లక్ష్మి హడావిడిగా వచ్చి, ఏమండి మీకో శుభవార్త అని అంది. ఏమిటి అని అడిగాను. నేను వెంట్రుకలు ఇంకా తెల్లబడందే నేను ముసలివాడిని ఎలా అవుతాను అని అంటుంటారుగా అప్పుడప్పుడు. ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ముసలివారైపోతారు అంది. లక్ష్మి మాటలు నాకు అర్థం కాక, ఏమిటో చెప్పు ముందు అన్నాను. మీరు తాత కాబోతున్నారు. అలాగా అని ఆశ్చర్యపోకండి. తాత అని ముసలివాళ్ళని అంటారని ఒప్పుకోండి. సర్లే ఓయ్, నేను తాతనైతే నువ్వు అమ్మమ్మవ అయిపోతావు. అది సరే కానీ మన ఆనంద్ని పిలు. వాడు ఇవాళైనా వచ్చాడా వేగంగా? వాడింకా రాలేదండి. నేను గడియారం వైపు చూశాను. 7:15 ఏంటి లక్ష్మి, రోజు ఓవర్ టైం అని చెప్తాడు. అక్కడ చేసేటప్పుడు మాకు ఓవర్ టైంలు ఉండవు అనేవాడు అని అడిగాను లక్ష్మిని. ఆ మాట విన్న లక్ష్మి ముఖంలో మార్పు వచ్చింది. వాళ్ళు కుర్చీ ఏదో పక్కనే గోడకు అనుకొని ఏదో చెప్పడానికన్నట్లుగా కూర్చుంది. కోడలితో వాడు మనకు చెప్పొద్దన్నాడండి. కోడలేమో నాకు చెప్పి మీకు చెప్పొద్దంది అని ఆగింది. ఏం చెప్పొద్దంది? చెప్పనండి, వాడు బాధపడతాడు. ఏమిటి లక్ష్మి, నా దగ్గర దాయటం ఎందుకులేండి.
నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది వాడి గురించి. ఏమిటో చెప్పు లక్ష్మి. వాడేమైనా చెడు అలవాట్లు చేసుకుంటున్నాడా? నేనన్న ఆ మాట విని లక్ష్మి నా వైపు కోపంగా చూసింది. అందుకే మీ దగ్గర ఏమీ అనకూడదు. ఎప్పుడూ మీరు వాడిని అపార్థం చేసుకోవడమే తప్ప నాకు ఇలాంటి కొడుకు ఉన్నాడని సంతోషించిన పుణ్యాన పోలేదు. వాణ్ణి చూసి ఒక పక్క గుండె బరువెక్కిపోతుంటే మీ మాటలు విని అది పగిలిపోతుంది. మన ఆనంద్ లాంటి కొడుకులు అందరికీ ఉండరండి. ఇలాంటి కొడుకులు ఉండాలి అని అందరికీ ఉన్నా అందరికీ అలాంటి వాళ్ళు పుట్టరండి. అలాంటిది వాడి గురించి మీరు ప్రతిసారి ఆలోచించే విధానం చూస్తుంటే నాకు చిరాకుగా ఉంటుంది. అలాంటి వాడి గురించి మీరు ప్రతిసారి ఆలోచించే విధానం చూస్తుంటే నాకు చిరాకుగా ఉంటుంది. లక్ష్మికి నా మీద కోపం వచ్చింది. అందుకే అలా మాట్లాడుతుంది. లక్ష్మికి అంత కోపం రావడానికి కారణం ఏమిటి? అసలు నేనేమన్నానని? అదే అన్నాను లక్ష్మితో. మీ ఆలోచించే విధానం, మీ మాటల్లోని చేదును మీకు తెలియజెప్పడం లేదు కానీ నా కడుపు తీపి మాత్రం దాన్ని భరించలేకపోతుంది. వాడికి మనమంటే పంచప్రాణాలునండి. వాడు కోడలుతో అస్తమాను అంటూ ఉంటాడట, మా అమ్మా నాన్నగార్లకు మనం తప్ప ఇంకెవరున్నారు? మనం వాళ్ళని కళ్ళల్లో పెట్టి చూసుకోకపోతే ఇంకా మనం ఉండటం దేనికి అని. వాడిని మీరు ఎప్పుడూ అదోలానే ఆలోచిస్తారు. కానీ వాడు రోజు రాత్రుళ్ళు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడో మీకు తెలీదు. తెలుసుకోవడానికి ప్రయత్నించకపోయినా అపార్థంగా మాత్రం ఆలోచించేస్తారు. ఇంతకీ విషయం చెప్పు లక్ష్మి. వాడెందుకు ఆలస్యంగా వస్తున్నాడు? ఈ మహానగరంలో వాడి జీతం మీద మనందరం ఎలా బతకగలమండి? అందుకే వాడు రోజు 2 గంటల పాటు వేరే చోట పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడట. ఆ విషయం మనతో చెప్పొద్దన్నాడట. తరచి అడిగితే కోడలు చెప్పింది. మనసులో ఉంచుకోలేక మీరు మాట్లాడే మాటలు విని భరించలేక మీకు చెప్పేశాను. లక్ష్మి మాటల్లో కోపం, చిరాకు, నిష్ఠూరం వీటిని నేను భరించలేకపోయాను. బాధపడకు లక్ష్మి. నువ్వన్న మాటల్లో నిజం ఉంది. నేననడానికి కారణం ఉంది. నేను చెప్పినట్టే, నేను ఆలోచించినట్టే అందరూ చేస్తారని ఆలోచిస్తారని అనుకునే మనస్తత్వం నాది. నా చేత అలానే మాట్లాడిస్తుంది అది. నీకు కోపాన్ని, బాధను కలిగిస్తుంది. ఇంకా నేనేదో మాట్లాడుతుంటే తలుపు తట్టిన శబ్దం విని ఇంక ఊరుకోండి, బాబు వచ్చినట్లున్నాడు, వాడితో ఈ విషయాలేవి అనకండి అని వెళ్ళి వీధి తలుపు తీసింది లక్ష్మి. వచ్చింది ఆనందే. లక్ష్మి గబగబా వంటగదిలోకి వెళ్ళి మిఠాయి తెచ్చి వాడి నోట్లో పెట్టింది. వాడు ఉక్కిరి బిక్కిరి అవుతూ కారణం అడిగితే లక్ష్మి చెప్పింది. అది విన్న వాడి ముఖంలో ఆనందం, సిగ్గు కలగలుపుగా కనిపించాయి. వాడు కోడలు ఉన్న గదిలోకి వెళ్ళాడు. లక్ష్మి నా దగ్గరకొస్తుంటే అన్నాను, వాడికి పెట్టావు గాని నాకు పెట్టవా మిఠాయి అని. అప్పుడే మర్చిపోయారా? మొన్న తీపి తింటే డయాబెటీస్లోకి దించేస్తుందని చెప్పిన డాక్టర్ మాటలు. అవును కదూ, మర్చిపోయాను లక్ష్మి. అన్నీ పైకి అన్నా. అందరూ నా గురించి ఆలోచిస్తారు. ఆలోచించేది సరిగ్గా ఆలోచిస్తారు. కానీ నేనే కొంతమంది గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. ఆలోచించేది కూడా సరిగ్గా ఆలోచించే కాలేదు. ఇంకా అలవాటు మీదటైనా ఈ మనస్తత్వాన్ని మార్చుకోవాలి అని నాలో నేనే అనుకున్నాను. కోరుకొండ సత్యానంద్ గారు రచించిన ఇలాంటి కొడుకులు ఉండాలి అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.